హాయ్ అండి. గుండె నిండా గుడి గంటలు. టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? మన కామాక్షి పిన్ని నగలు కొట్టేసిన వాళ్ళ గురించి మన మేకమామకి చెప్తే వెంటనే బాలుకి సన్మానం చేయాలని చెప్పేసి బ్యాండ్ మేళంతో సహా వస్తున్నాడు రా మన మేనమామ అని అనేసరికి, అవునా మామ ఎందుకు అంటే, చూడరా ఎంత బ్యాండ్ మేళంతో వస్తున్నాడో అని అనేసరికి, ఇంతకీ అతను రోహిణి వాళ్ళ మావయ్య అని అనుకునే నాటకం ఆడిన అతను అనుకోడు. ఇంతకి తీరా అతను బ్యాండ్ మేళంతో వచ్చేసరికి ఇంతకి చూసి షాక్ అయిపోతాడు బాలు మీనా. మీ ఈయనరా మన పెళ్ళి కొడుకు మేనమామ అని అనేసరికి, ఈయనకి మార్కెట్లో మటన్ కొట్టు మాణిక్యం అని పేరుందిరా, చాలా బాగా కొడతాడంట అని అనేసరికి, అవునా మేకమామ రావు ఈ మేకమామ అంటూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అవునా మేకమామ మీరు మీరు మాకు కలవడమే సంతోషం అని అనేసి కౌగిలించుకుని, మేకమామ అయ్య బాబోయ్ ఎంత ఎంత బాగా నటించారో మేకమామ, మీకన్నానా ఎంత ఈయనరా మనకి భోజనాలు అన్నీ చూసింది, అవునా మామ అని అంటూ, మీకే నేను సన్మానం చేయాలి అంటూ ఆ దండలు తీసుకుని, రావో ఈ మేకమామ మా వింత గాథ వినుమా అంటూ మన బాలు సన్మానం చేస్తూ ఉంటాడు. మామ నేను ఈయన్ని ఇంటికి తీసుకెళ్తాను, ఎందుకంటే ఇంట్లో పెద్ద కచేరీ ఉంది. ఏంటే ఇల్లు కోటుబోనవుతుంది మామ, ఏమైందిరా అని అనుకుంటూ ఉంటారు. ఈ లోపల మన ప్రభావతి అంటుంది, ఏంటండి ఎక్కడికి వెళ్ళారు? ఏదండి నాకు కాఫీ కావాలి. అస్తమానం మీనా అంటావేంటి, మిగతా వాళ్ళు ఉన్నారు కదా, ఏ మలేషియా నుంచి రోహిణితో సమానం అనుకుంటున్నారా? కాలి గోటుకు కూడా సరిపోదు తెలుసా, మలేషియాలో చలికెత్తగా కూడా పనికిరాదు రోహిణి పక్కన అనేసరికి, ఈ లోపల బాలు మీనా, ఏరా పెళ్ళి బాగా జరిగిందా, మీరు వెళ్ళలేదా పెళ్ళికి అంటుంది. అది కాదే, మనం సగంలోనే వచ్చేసాం కదా, అందుకనే. బాగా జరిగింది నాన్న, అందరూ ఇంట్లోనే ఉన్నారా? ఒరే లేచిపోయినాడా, పార్లర్ అమ్మ, రే రవి, శృతి, డబ్బుడమ్మా, అందరు రండి 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 అని చెప్పేసరికి, ఏంటి అందరినీ పిలుస్తున్నావేంట్రా, ఏమైందిరా అంటూ ప్రభావతి అడుగుతుంది. రావాలి రావాలి మలేషియా మావయ్య రావాలి అని అనేసరికి ఎంట్రీ అయిపోతాడు మన మేకమామ. ఇదేంటిది మీ మొహం ఇంత వశ్యస్సుగా ఉంది, కోర్టులో డబ్బులు వచ్చినాయా? అవును ఫ్లైట్లో వేసుకుని వచ్చాడంట, నీకు తెలీదా అని అనేసరికి, ఇతను ఎవడనుకుంటున్నావు, మన పెళ్ళి కొడుకు, మన కామాక్షి పిన్ని అల్లుడు, మన సుందరికి పెళ్ళికొడుక్కి మేనమామ, అర్థమైందా? మన పార్లరమ్మ మేనమామ కాదు, ఇదంతా నాటకం. అడుగు పార్లరమ్మని అడుగు. అదేంటి మామయ్య అలా అంటావు, అదేంటి మా మావయ్య నువ్వెక్కడికి వెళ్ళావు, ఇప్పుడు వచ్చావా, వెళ్ళిపోండి మామయ్య నేను నీతో ఎంత నాటకాలు ఆడక పార్లరమ్మ, అతను ఎవరనుకుంటున్నావు, మన సుందరి వాళ్ళ పెళ్ళికొడుకు మేనమామ అని అనేసరికి, అవునా అవును నిజమే, మీరు మటన్ కొట్టు మాణిక్యం కూడా అని మా మా రంగా అన్నాడు. ఇదేంటిది అసలు ఏం జరుగుతుంది అని గబగబా ప్రభావతి మన మనోజ్ వాటర్ తాగేస్తారు. ఏం చెప్పు రోహిణి, ఏంటి మేకమామ ఏంటి చెప్పవేంటి అని అనేసరికి, సార్ ఇదంతా కూడా రోహిణియే నడిపించింది, నేను ఎప్పుడు మలేషియా కూడా చూసి ఎరగను, నాకేమీ తెలీదు, మీ ఊరు రమ్మంది రోహిణియే, వాళ్ళ నాన్న ఇలాగ జైల్లో అయిపోయింది రోహిణియే అని చెప్పింది. మరి ఆ బూడిద మా మేకని చంపి తలకాయ ఉన్న బూడిద తీసుకొచ్చావు, నాదేమీ సంబంధం లేదు, అంతా రోహిణియే అని అంటూ చెప్పేస్తాడు. సార్ మీకు ఒక విన్నపం. ఈ లోపల మన రోహిణి అంటుంది, ఏంటి ఏమనుకుంటున్నారు అసలు, ఈవిడేనా అసలు మా పుట్టింటోళ్ళ గురించి మాట్లాడింది, ఈవిడ పుట్టింటోళ్ళ గురించి, ఒరే నీ సంగతి ఏంటో తెలుస్తానురా అంటూ మనోజ్ కొడుతూ ఉండగా, ఒరే నా సంగతి అంటే ఏంటి బాబు, వెళ్ళి నీ భార్యను అడుగు అని అనేసరికి ఇంకా వెంటనే చాలా బాధపడుతూ ఉంటాడు. ఈ లోపల నేను ఏదైనా చేసుంటే నా వరకే, అంతేగాని సుందరి ఆ కొత్త జంటని మటుకి ఏమీ చేయకండి అని అంటూ ఉంటాడు. మేము అంత ఇంగిత జ్ఞానం లేనివాళ్ళం కాదు మేకమామ, నువ్వు వెళ్ళు అని చెప్పేసి మన బాలు చెప్తాడు. ఈ లోపల రే అదెందుకురా అలా పంపించేసావు నువ్వు అంటేని, లేదు ఏదైనా సరే నేనేమి కావాలని చేయలేదు అని అంటూ మన మనోజ్ చెప్తూ ఉంటాడు. బాలు చెప్తాడు, ఒరే ఇంట్లోనే మోసం చేశారా, ఆ మేకమామ ఏం చేస్తాడు అని అంటూనేసరికి ఇంకా అందరూ రోహిణి చాలా సీరియస్గా చూసేసరికి, వెళ్ళి ఇంట్లోనే ఉంది, నీ గదిలోనే ఉంది, ఏంటి నా గదిలోనే ఇలా ఉండి ఇలా చేసిందా అని చెప్పేసి మనోజ్ చాలా ఆశ్చర్యపడతాడు. ఈ లోపల మాంగారు వచ్చి, ఏంటమ్మా
కన్న కూతురు కన్నా ఎక్కువ చూసుకున్నాను, కోడల్ని కూతురులా చూసుకున్నాను కదమ్మా, ఇదేనా నువ్వు చేసింది? అది కరెక్ట్ పద్ధతేనా అమ్మా? నువ్వు ఉన్నవోళ్ళ అమ్మాయి అని చెప్పి మోసం చేసి నా ఇంట్లోకి అడుగు పెట్టావా అని అనేసరికి ఇంకెవరు కూడా అయినా నేను తప్పు చేసింది ఏంటి, అసలు నేనేమి తప్పు చేయలేదు అంటూ దబాయించుకుంటూ ఉంటుంది మన రోహిణి. ఇంకా వెంటనే కూడా మనోజ్ అస్సలు ఊరుకోడు. ఈ లోపల ఆపుతారా, నేను చేసిన తప్పేంటంటే, నేను చేసిన తప్పేంటి అని అడుగుతావా అని చెప్పేసి మన ప్రభావతి చాలా వచ్చి గట్టిగా కొడుతుంది. ఏంటి నేను తప్పు ఏమి చేయలేదు అని అన్నా కూడా గట్టిగా కొడుతుంది. ఏంటి ఏమి చేయలేదా అంటూ గబగబా కొట్టేసరికి ఇంక అసలు ఏమీ మాట్లాడదు, ఎవరూ ఆపలేరు. ప్రభావతి చాలా గట్టిగా కొడుతుంది. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నీ గురించి, నువ్వు మలేషియా కాదా అని అనేసరికి ఇంకేమీ మాట్లాడదు. చాలా గట్టిగా కొట్టేసరికి పీక పట్టుకునేసరికి అత్తయ్య ఆగండి అత్తయ్య అంటూ అందరూ అంటారు. ఎవరు చెప్పినా కూడా ప్రభావతి ఆగదు. అందరినీ రోహిణిని తెగ కొడుతూ ఉంటుంది. కానీ అసలు విషయం బయటపడిపోయిందిగా. ఇంకా మరి అసలు రేపటి నుంచి అసలు మన రోహిణిని ఇంట్లో ఉంచుతారా లేకపోతే బయటికి గెంటేస్తారా? అసలు మన మీనాని చాలా తక్కువగా చూసిన ప్రభావతి ఇప్పుడు ప్రభావతి పరిస్థితి ఏంటి? శృతిని కూడా తక్కువగానే చూసింది. నీలాంటి దాన్న నేను నా కోడలుగా చేసుకున్నాను అంటూ మన ప్రభావతి తిడుతూ ఉంటుంది. ఇంకా మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూడాలండి. ఇవాళ ఎపిసోడ్లో అయితే పీక పట్టుకునేదాకా వచ్చింది మన ప్రభావతి రోహిణిని. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దామా? నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దాం రేపటి ఎపిసోడ్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.